క్రెడాయి హైదరాబాద్ అతిపెద్ద ప్రాపర్టీ షో మార్చి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గొప్ప అవకాశం వినియోగించుకోండి. మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం కన్వీనర్ అయినటువంటి బొరగం శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి పొత్తులో భాగంగా కొన్ని త్యాగాలు చేయాలి, త్యాగానికి సిద్ధంగా ఉండండి ఇంచుమించు రాష్ట్రంలో ఉన్న ఒక 20-30 మందికి ఫోన్ చేశారు. అందులో భాగంగానే పోలవరం కన్వీనర్ గారు కూడా చేయటం అంటే ఇచ్చినట్టు కాదు, అవసరమైతే త్యాగం తప్పదు అని ఆయన ముందే చెప్పడం జరిగింది. అది వినటం వల్ల ఇక్కడున్న పోలవరంలో 7 మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే 7 మండలాలు పార్టీ ప్రెసిడెంట్లు, రాష్ట్ర నాయకులు, తాలూకా నాయకులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, యూనిట్ క్లస్టర్ బూత్ ఇన్ఛార్జీలు కూడా రావడం జరిగింది. ఏది ఏమైనా పోలవరం గెలిపించుకోవాలంటే ఇవాళ రాష్ట్ర పార్టీ దగ్గర అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. ఎవరైతే గెలుస్తున్నారు, ఏ పార్టీ అయితే గెలుస్తుందో అనేది వాళ్ళ దగ్గర స్పష్టమైన రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ రిపోర్ట్ ప్రకారం ఇక్కడున్న పోలవరం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మనోభావాలను కూడా పరిగణలో తీసుకుని ఎవరైతే గెలుస్తున్నారు అనేది స్పష్టంగా వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళకే టికెట్ ఇవ్వాలని ఈ సందర్భంగా ఈ సభాముఖం కూడా నేను తెలియజేస్తూ, చాలా మంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఈ టికెట్ వేరే పొత్తులో వెళ్ళిపోతుందని అనుకుంటున్నారు. కానీ కాదు, ముందే ఒక ఇంటిమేషన్ ఇచ్చారు. అంటే తప్పదు అనుకుంటే అదే తప్ప వేరే ఏం కాదు. ఈ విషయాలన్నీ మేము జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జాతీయ పార్టీ కార్యదర్శి గారు, ప్రధాన కార్యదర్శి గారు నారా లోకేష్ గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి కూడా ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా మేము తెలియజేస్తూ, ఏది ఏమైనా గెలిచే వ్యక్తికి ఇవ్వాలి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఇప్పుడున్న కార్యకర్తల మనోభావాలను కూడా పరిగణలో తీసుకుని, నాయకులు కూడా పరిగణలో తీసుకుని చేయాలని ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా మీ అందరూ తెలియజేస్తూ, అలాగే ప్రతి గ్రామంలో కూడా ఒక అలజడి స్టార్ట్ అయింది. ఆ అలజడికి ఫుల్ స్టాప్ పెట్టవలసిన బాధ్యత అధిష్టానం మీద ఉంది. కాబట్టి దీన్ని పరిగణలో తీసుకుని ఏవైతే ఎవరైతే గెలుస్తారు అనే రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ రిపోర్ట్ ప్రకారం ఆ పార్టీకే టికెట్ ఇవ్వాలని ఈ సందర్భంగా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ, ముఖ్యంగా ఏది ఏమైనా తేడా వస్తే రాజీనామా చేస్తామని ఇక్కడే ఎలక్ట్రానిక్ మీడియా ముందు, ప్రింట్ మీడియా ముందు రాష్ట్ర పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ, గ్రామ అధ్యక్షులు కానీ, అలాగే గ్రామ సెక్రటరీలు కానీ, యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, బూత్ ఇన్ఛార్జీలు కానీ, అలాగే మండల పార్టీ అధ్యక్షులు కానీ అందరూ రాజీనామా చేస్తారంటే ఆగండి, కొంచెం టైం ఉంది. మనం కూడా అధిష్టానాన్ని దృష్టి తీసుకెళ్లిన తర్వాత అక్కడ పరిస్థితులు బట్టి మనం అందరం ఒకే నిర్ణయం తీసుకుందామని ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగింది. దానివల్ల అందరూ కూడా ఆగటం జరిగింది. ఏదేమైనా మేము భారీగా ఈ పోలవరం నుంచి సుమారు 300-400 కారులతో రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వెళ్ళి మా విషయాన్ని మా జాతీయ అధ్యక్షుల వారి ముందు పెడతామని ఈ సందర్భంగా ఈ సభాముఖం కూడా నేను తెలియజేస్తూ, ఏదేమైనా ఇక్కడ గెలిచే వ్యక్తిగా టికెట్ ఇవ్వాలి. అది తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బొరగం శ్రీనివాస్ గారు ప్రజల్లో ఈ 4 సంవత్సరాల 10 నెలలు కూడా ప్రజల్లో ఉన్నాడు. కాబట్టి ఆయన గెలుపుకి ఎక్కువ అవకాశం ఉంది. ఆయనైతే గెలుస్తారని ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా నేను తెలియజేస్తాను. లెటర్లు మీరు పంపించకపోతే మేము తీసుకెళ్తాం, మా డబ్బులతో తీసుకెళ్ళి అచ్చెన్నాయుడు గారికి మేము ఇచ్చేస్తాం. ఇప్పటి వరకు మీకు వెన్నుదన్నుగా నిలిచిన మేమందరం కూడా మీ వెనకాల మేము ఉంటాం. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. మీ పదవులకు రిజైన్ చేయండి. మాకిచ్చిన పదవులకు మేము మీ వెనకాల రిజైన్ చేస్తాం. మీతో పాటు మేము ఉంటాం. మిమ్మల్ని ఎక్కడికైనా మీరు రండి అంటే మేము ఉన్నాం. మీ వెనకాల మేము కొమ్ము కాస్తాం, మిమ్మల్ని నిలబెడతాం, మా భుజస్కంధాలపై మిమ్మల్ని మోస్తాం. బొరగం శ్రీనుకు టికెట్ తీసుకురండి, గెలిపించి మేము అప్పచెప్తాం. మేము రాజీనామా చేస్తున్నామని మీరు కఠినమైన నిర్ణయం తీసుకోండి. అది మీ గురించి కాదు, ప్రజల గురించి, ఆయన గురించి, మా అందరి గురించి మీరు ఆ నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి, అచ్చెన్నాయుడు గారికి తెలియపరచండి. ఈ విషయం ఎన్నో రోజులు వెళ్ళడానికి లేదు. ఈ రోజు మీరు అన్నారు 4-5 గంటలు టైం పెడుతున్నారు. సుమారు సాయంత్రం 5 గంటల లోపు ఏదోటి మీ నిర్ణయాన్ని చెప్పండి. మీ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. లేదా మేము తీసుకునే నిర్ణయానికి మీరు కట్టుబడి రండి, మీరు టికెట్ తీసుకురండి, మీ నిర్ణయానికి మేము ఉంటాం. లేదా మా నిర్ణయానికి మీరు ఉండండి.
మేమందరం చెప్పినట్లుగా మీరు రాజీనామా చేసి రిజైన్ చేసి కూర్చోండి, పార్టీ అదే దిగి వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.